పథకాలకు వెలుగులు తీసుకొచ్చిన ముఖ్య అతిథులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర అందరము సగర్వంగా లేచి నిలబడి ఆలపిద్దాం. దయచేసి అందరూ కూడా ఎవరి స్థానం లబ్ధిదారుని కవర్ చేయడం జరిగింది. ఈరోజు ఒక పైలట్ కార్యక్రమం కాబట్టి 50 మందికి స్టేజ్ మీద మన ఆనరబుల్ గెస్ట్ ద్వారా అప్లోడ్ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మిగతా మున్సిపాలిటీ 535 గ్రామ పంచాయతీలో కూడా అక్కడ పారదర్శకంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరిని చూపిస్తున్నారు. థ్యాంక్ యూ. చేది ప్రోగ్రామ్ కాదే సౌండ్ వస్తుందని అసలు దానికి అనుగుణంగా 1770
మరి ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన జిల్లా పెద్దలు, మాజీ మంత్రివర్యులు, బోధన శాసనసభ్యులు, అదేవిధంగా మన గవర్నమెంట్ అడ్వైజర్ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా నాతోటి ఎమ్మెల్యేలకు రాకేష్ రెడ్డి గారికి, అదేవిధంగా సూర్యనారాయణ గుప్తా గారికి, మరి కృష్ణ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, మేయర్ గారికి, మరి కార్పొరేషన్ చైర్మన్లకు, మిగతా మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ జిల్లా నలుగురు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి 80వ స్వాతంత్ర ఈ సందర్భంగా మరి ఎన్నికల ప్రణాళికలో 2023 7వ తారీఖు నాడు ఎప్పుడైతే మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం ఏర్పాటు చేసుకుని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 7వ తారీఖు ఆ రోజు నుండి మరి గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసినప్పటికీ మరి ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి ఒకటిగా సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి పథకాలు ఒకవైపు అమలు చేస్తూ పోతా ఉన్నాం. డిసెంబర్ 7వ తారీఖు నాడు 23 నాడు మేము ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు నాడు సోనియా గాంధీ గారి బర్త్డే రోజే ఇక్కడ ఉన్నటువంటి మా ఆడపడుచులందరూ కూడా మరి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేయడం, అదేవిధంగా చేసుకోవడం చూస్తా ఉన్నాం. ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, సబ్సిడీ కావచ్చు, మరి రైతుల రుణమాఫీ కావచ్చు. మరి గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాఠాలు మరి మనం నిజామాబాద్ జిల్లాలోనే దగ్గర ఒక మొత్తం తెలంగాణలో 1,50,00,000 మందికి మనము కుటుంబాలకు రేషన్ కార్డు ఇచ్చి మరి 3,65,00,000 మందికి మనము సంరక్షణ సంక్షేమ పథకాలు వస్తాయి. కాబట్టి డిజిటలైజ్ చేసి దానికి ఒక QR కోడ్ పెట్టి 9 రకాల సేఫ్టీ మెజర్స్ పెట్టి డూప్లికేషన్ లేకుండా ఎక్కడ కూడా కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఒక కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తారు. ఆ రేషన్ కార్డు దాని QR కోడ్ నుండి మనం స్కాన్ చేస్తే మరి ఇంటి కార్డు ఉంటుంది, ఇక్కడ డూప్లికేషన్ ఉంటుంది, ఇంకా ఎక్కడ కూడా వేరే 2047 వరకు మరి భారతదేశంలోని నంబర్ 1 తెలంగాణగా రైతు తెలంగాణ స్లోగన్ పెట్టుకొని మరి దాన్ని ముఖ్యమంత్రి రాష్ట్రాలు ప్రతి పేదవాడు 50 కిలో చొప్పున బియ్యం కొని ఒక్కొక్క 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది కొంతమందికి ప్రభుత్వం కూడా ఆలోచన ఎన్ని డబ్బులు పేదవాడు కట్టుబడి తినాలని. కాబట్టి మనందరం కూడా సక్రమంగా వాడుతుంది ఈ కార్యక్రమాన్ని మీరు అభినందించాల్సిందిగా కోరుతూ మరి గతంలో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, మరి దీని బట్టి మీరు ఏ ప్రభుత్వం మరి సంక్షేమ వైపు ఎవరు పేదల వైపు ఉన్నారు అని కూడా మీరు ఆలోచించుకోవాల్సిందిగా కోరుతూ మరి మా బాబా కృష్ణకు మీ అందరూ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. స్మార్ట్ కార్డ్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి గారికి మరియు నా సహచర ఎమ్మెల్యేలు ధన్పాల్ సోమనారాయణ గారికి మరియు మోహన్ రెడ్డి గారికి మరియు జిల్లా స్థాయి నాయకులు, కార్పొరేటర్లు, ఈరోజు ఈ స్మార్ట్ కార్డ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని కలిసి గత 10 సంవత్సరాలుగా పేదలకు రేషన్ కార్డు రాలేదు. మేము ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలందరూ వాళ్ళ డిమాండ్, వాళ్ళ కోరిక కూర్చున్నప్పుడు సుమారు 33 నెలల నుంచి 16 లక్షల కార్డులు ఇచ్చేసారు. రెండోది సంఘీయ పథకం, చాలా సంతోషం. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇద్దరం కలిపి సన్నగి చేస్తున్నాం. డౌన్ పేమెంట్ 12. కాబట్టి ఇక వచ్చిన టెక్నికల్ ఇచ్చిన పెద్దలు సుదర్శన్ గారికి మిగతా చెప్తున్న ప్రభుత్వానికి మా ప్రాంతంలో ఇంకా బియ్యం రోజు సంఖ్యలో అంటే ఎంతైతే ఎస్ఐఆర్లో చనిపోయిన వాళ్ళు పర్మనెంట్ షిఫ్ట్ అయిన వాళ్ళు సుమారు మా ఆరుమూరు నియోజకవర్గంలో 25,000 మంది డబ్బింగ్ కావచ్చు ఎట్లయితే తీసివేయబడ్డాయో ఈ రేషన్ కార్డులో కూడా ఇప్పటికీ చాలా మంది లేకుండా రేషన్ పొందుతున్నారు. మనుషులు లేరు, కార్డ్స్ మాత్రం ఉన్నాయి. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కలెక్టర్ గారు దయచేసి స్పెషల్, ఎందుకంటే నా 6 ఊళ్ళో 71,000 మంది పిల్లలు అంటున్నారు, చిన్నపిల్లలు. కాబట్టి ఈ లెక్కను సరి చేయండి. దానివల్ల ఇప్పుడు చాలాసార్లు చెప్పారు, మన రాష్ట్రం అంతా అనర్హుల రేషన్ కార్డ్స్ తగ్గించుకోకపోతే ఇంకా కొంతమంది పేదలకు మనం న్యాయం చేయొచ్చు, ఈ సన్న బియ్యం చేయొచ్చు, ఇంకా గవర్నమెంట్ పథకాలు కూడా సరైన మెట్టుకోవచ్చు. మన గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ శాఖ మంత్రి గారు బియ్యం ఎవరైతే తప్పుకుంటారో వాళ్ళ కార్డ్స్ క్యాన్సల్ చేయమన్నారు. నేనంటే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పండి, మేము అడుగులో ఇచ్చాం. మళ్ళీ దీనికి అనుమతి వచ్చి ఎవరైతే బియ్యం అమ్ముకుంటారో దీని మీద పెట్టినాక రాష్ట్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, ఎందుకంటే 41 రూపాయల కిలో బియ్యం మనం చివరికి పేదలకు ఉపయోగపడతాన్ని విశ్వసిస్తున్నాం. కాబట్టి దీని మాఫియా చాలా రకాలుగా నేను తెలంగాణ అసెంబ్లీ కూడా చెప్పాను, ఆదాయం వారికి బియ్యం ఇవ్వాలని, అమ్ముకునే వారికి బియ్యం ఇవ్వాలని, బీజాల పెద్దలుగా చెప్తున్నాను. దయచేసి మనం ఎంత అనర్హులని, ఎంత అవినీతిపరులని ఎంత తగ్గిస్తే ఇంకా అంతమందికి మనం ఉపయోగపడుతుంది. ఇంకా చివరికి ఒక మాట, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇది నేను తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడతాను చాలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రింట్ చేసిన భూభారతి బుక్కులు కొన్ని 100 కోట్లు వేస్ట్ అయిపోయింది. మీరు ఆలోచించండి, ఏదైనా తెలంగాణ చిహ్నాలు రామప్ప టెంపుల్లో ఒక్కోసారి పోలే మంత్రులు మాట్లాడతారు, దానివల్ల ప్రభుత్వానికి నష్టం. అదే మనం 100 కోట్లు ఉంటే జిల్లా 3 కోట్లు ఏమి కలెక్టర్కి స్పెషల్ ఫండ్స్ మార్చేయరు, లేదా స్కూళ్ళలో కానీ అక్కడ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 500 కోట్లు రాశాయి. కానీ ఆ బుక్కులన్నీ నీళ్ళలో పడేశారు, 500 కోట్ల నిరుపయోగమైంది. కాబట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు తెలంగాణ శాసనం, తెలంగాణ గుర్తు శాసనం కావచ్చు అట్లాంటి గుర్తిస్తారని పెద్దల ద్వారా సలహా చెప్తూ పోలీస్ అధికారులకు చెప్తున్న ప్రత్యేకంగా దయచేసి ఉత్తర్వులు 2 సార్లు చెప్పాను కమిషనర్ గారికి, మీ ద్వారా పెద్ద కలెక్టర్ గారికి. అవినీతి దానివల్ల ఏమవుతుంది, గుండాయిజం వెళ్తుంది, మా దగ్గర రౌడీజం కూడా వెళ్తుంది. కాబట్టి ఇట్లాంటి బియ్యం కట్టింగ్ స్పెషల్ అధికారికి అనర్హుల మాటలు తీసేయండి, ఇంకా పేదవాళ్ళకు అవసరమైన 2 కిలోలు బియ్యం ఇచ్చేయండి తినేవారికి అని చెప్తూ, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఏ ప్రభుత్వాలున్నా పేదలకు మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కలెక్టర్ గారికి, చైర్మన్లకు, అధికారులకు, సోదరులకు మరియు కార్యక్రమాన్ని నిర్వహించిన సోదర సోదరులందరికీ కూడా నా యొక్క మరియు కరెక్ట్ ఎవరు వెళ్ళిపోయినండి, ఎందుకు 2 అడ్వాన్స్ ఏమని అడ్వాన్స్ ఇచ్చింది మీకు? ఏం పడికి అడ్వాన్స్ చేయలేదు, జీతమే అడ్వాన్స్ ఇచ్చింది, జీతమే అడ్వాన్స్ పని చేసిన దానికి పైసలు అట్లా పోయిన దాన్ని 2 నెలలు కలిపి రైతులు
సిద్దిపేటలో మనష్ అదే మనష్ భ్రాంతి జిడిపి భారతీయ ఎస్ఎస్సి నుంచి ఎస్ఎస్సి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేషన్ కార్డు రేవంత్ రెడ్డి గారి ఫోటోతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా ఉన్నారని మేము డిమాండ్ చేస్తాం. హలో ఎందుకంటే ఏ ప్రభుత్వం లేని రాష్ట్ర ప్రభుత్వం ఏ పని కూడా చేయలేదు. నిధులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉందంటే మనం చూస్తాం. ఇవాళ గ్రామీణంలో మొత్తం కూడా అప్లోడ్ చేసుకుంటారు. కార్డు పంపిణీ ఇద్దరు పడేది మీద కొట్టు. సరే పోనీ
డిస్కౌంట్ మంచిగా పెట్టించారు డిస్కౌంట్ మంచిగా ఉంటుంది ప్రభుత్వం అండగా ఉంటుంది.